టీచర్స్ అటు ఇటు కూడా మనకి ప్రాంప్టింగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉన్నారు. వీరు వినికిడి లోపం ఉన్న వారికి అంటే హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న దివ్యాంగుల కోసం వీరు సైన్ లాంగ్వేజ్ లో ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని స్పీచ్ ని కూడా వారు సైన్ లాంగ్వేజ్ చూపిస్తున్నారు. ఎం సుప్రియ గారు అలాగే ఎస్ ఇమ్లీ లిడియా హెలెన్ గారు ఫ్రమ్ గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ డెఫ్. థ్యాంక్ యూ మేడమ్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కడబాబు గారు ఇక్కడ మనం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. వారి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో మా విభిన్న ప్రతిభావంతుల్ని ఇక్కడ అడ్రస్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు మొట్టమొదటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. ఇప్పుడే లైవ్లో కేంద్ర మంత్రివర్యులు వరం గారు అదేవిధంగా వర్చువల్గా పాల్గొన్నటువంటి మన ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు రూరల్ ఎమ్మెల్యే పంతం బాలాజీ గారికి, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి, అదేవిధంగా జేసీ గారు కొత్తగా వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు మనకి రాహుల్ మీనా గారు, కొత్తగా వచ్చినటువంటి జిల్లా పంచాయతీ సిఇఓ గారు లక్ష్మణరావుకి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకి అందరికీ కూడా పాత్రికేయులకు ముందుగానే ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దివ్యాంగులకి ప్రభుత్వ పరంగా కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 2 నెలల క్రితం ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది అడ్రస్తో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిందప్పటికీ. ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రే సైకిల్స్ కావాలో అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగుల్ని పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళకు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం. మోసుకుని వెళ్ళే కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాడు మాటంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మనకి జిల్లా మొత్తం మన కాకినాడ జిల్లాలో ఈరోజు 1891 మందిని బెనిఫిషియరీ సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఒకరికి 2 వస్తున్నాయి. ఒక ట్రైసైకిల్ వచ్చినా వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం, అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం. ఈ విధంగా చూసుకుంటే 2878 పరికరాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని ఖరీదు చూసుకున్నట్లయితే 3,19,93,635 రూపాయలు ఈరోజు మన పార్లమెంట్లో వికలాంగులకి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నట్టు ఈ రోజున వీళ్ళందరికీ కూడా
గతంలో పెన్షన్ తక్కువ ఉండేది. అలాంటి వికలాంగులు కూడా 6,000 రూపాయలు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 6,000 రూపాయలు ఇచ్చింది. అలాగే ఈరోజు కుటుంబంలో ఆ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు. ఈ రోజున మా బిడ్డ వికలాంగుడిగా ఉంటే మేము ఆర్థిక ఇబ్బందులు ఉండి చూసుకెళ్ళని పరిస్థితి ఉంటే ఈరోజు 6,000 రూపాయలు ఇచ్చింది. 6,000 రూపాయలు ఇవ్వడం కాకుండా ఈరోజు ట్రైసైకిల్ ఇచ్చింది. గతంలో మీ మోసుకెళ్లే వాళ్ళు అక్కడెక్కడికి తీసుకెళ్ళాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా ఇస్తుందని సంతోషిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అలాంటి ఎలక్ట్రానిక్ వెహికల్ గతంలో అయితే గత ప్రభుత్వంలో 42,000 ఖరీదు ఉంటే 25,000 గవర్నమెంట్ ఇచ్చేది, మిగతాది బెనిఫిషియరీ పెట్టుకోమనేది. ఒకవేళ బెనిఫిషియరీ పెట్టకపోతే ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చేవారు. అలాంటిది లేకుండా ఈరోజు ఆ 42,000 రూపాయల వెహికల్ కూడా ఫ్రీగా ఇస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఫ్రీగా ఇస్తుంది మీకు అందరికీ, ₹1 కట్టక్కర్లేదు ఎవరికి కూడా, అన్నీ ఫ్రీగా ఇస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఈరోజు ఇంకా కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే చాలా చోట్ల ప్రజాపతి చెప్పారు అక్కడక్కడ కొంతమందికి రాలేదని. అలాంటివన్నీ కూడా డిపార్ట్మెంట్ మళ్ళీ నోట్ చేసుకుంటారు. రాని వాళ్ళు ఎవరుంటే ఆధారపడక్కర్లేదు. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో మీ అప్లికేషన్స్ ఇవ్వండి, డివిజన్ వైజ్గా అన్నీ తీసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు, గ్రామాలు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ రాని వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఆధారపడక్కర్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికి వస్తాయి, ఎవరు ఆధారపడక్కర్లేదు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా దాంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే వర్చువల్లో ఉన్నటువంటి మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా నానాజీ గారికి, పద్మశ్రీ గారికి, అదేవిధంగా జయశ్రీ గారికి, జిల్లా పరిషత్ శివ గారికి, మీ అందరికి కూడా మరొకసారి నా నమస్కారం తెలియజేసుకుని చాలా చేసుకున్నాను. జై హింద్.